పర్సెంటేజ్ షేరింగ్ అనేది ఏదైతే ఉందో మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నిర్మాతలు 2 గ్రూపులుగా విడిపోయి ఏదైతే ఒక గ్రూపు దిల్ రాజు, సురేష్ బాబు గారు, తర్వాత ఏషియన్ ఫిలిం సునీల్ నారాయణ గారు ఒక గ్రూపు, రెండో గ్రూప్ వచ్చేసి మైత్రి మూవీస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఈ 2 గ్రూపులుగా విడిపోయి వీళ్ళు ఒక సమాచారం అయితే ఉంది, విడిపోతున్నారనేసి ఒక సమాచారం ఉంది. మీరు యాజ్ ఏ ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ గాను, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గాను మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సార్? అంటే బేసికల్లీ ఒకటి చెప్తున్నాను, వీళ్ళు 5 నిర్మాతలు, ఈ 5 నిర్మాతలు కానీ వీళ్ళే ఇండస్ట్రీ కాదు. ఓకే, ఇండస్ట్రీ అంటే 250 సినిమాలు తీసే నిర్మాతలు, దాని ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో టెక్నీషియన్స్, మా అందరూ కలిపితే ఇండస్ట్రీ. అంతేగాని ఇక్కడ ఏ ఒక్కళ్ళ మీద కాదు. మనకు చరిత్ర చూస్తే విజయ ప్రొడక్షన్స్ పెద్ద నిర్మాతలు, ఏరివాళ, ఏవిఎం పెద్ద నిర్మాతలు, ఇది సైకిల్ మారుతా ఉంటుంది. ఇక్కడ ఎవడో పెద్ద చిన్న కాదు, ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్. సక్సెస్ లో ఒకప్పుడు పక్కా స్టోరీ బోర్డుతో పర్ఫెక్ట్ గా ఎన్నో సూపర్ హిట్లు చేసి ఎంతో హిస్టరీ ఉంది. ఇప్పుడు రామకృష్ణ స్టూడియోస్ ఎందుకు సినిమా తీయలేకపోతున్నారు, అన్నపూర్ణ స్టూడియోస్ ఎందుకు సినిమా తీయలేకపోతున్నారు, పద్మాలయ స్టూడియోస్ ఎందుకు సినిమా తీయలేకపోతున్నారు, రామనాయ స్టూడియోస్ ఇందాక మీరు చెప్పారు సురేష్ బాబు అని, మరి సురేష్ బాబు ఏం సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకు తీయలేకపోతున్నారు? ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ మేకర్స్. మేకర్స్ సినిమాలు తీస్తే మేకర్స్ కంట్రోల్లో స్టోరీ బోర్డు ఒక సిస్టమ్ ఉండి వాళ్ళు తీయగలుగుతారు. ప్రపోజల్ మేకర్స్ లాగా సిస్టమ్ మారిపోయినప్పుడు ఈ సిస్టంలో మనం ఏగలేకపోతున్నాం. ప్లస్ ఈ సిస్టంలో బడ్జెట్లు ఇష్టారాజ్యానికి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఆడితే ఆడింది, ఆడపోతే ఆడలేదు, ఇట్లా రకరకాలుగా మారింది అని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది మైత్రి సినిమా, డెఫినెట్గా మైత్రి వాళ్ళు ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చి వాళ్ళు ఎన్ఎన్ నవీన్ గారు, రవిశంకర్ గారు వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ సినిమాల్లో న్యాచురల్గా టాప్ స్టార్స్, ఓకే సార్, టాప్ స్టార్స్, అలాగే టాప్ డైరెక్టర్స్, ఎక్కడన్నా వేరే చిన్న సినిమా సక్సెస్ అయితే ఆ టాప్ సక్సెస్ డైరెక్టర్స్ వాళ్ళు మైత్రి వాళ్ళు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు గారు కూడా మరి మొన్న పండగ చూస్తే సంక్రాంతికి వస్తున్నామని అతిపెద్ద హిట్, #1 హిట్ చేశారు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు హీరోగా చేశారు. మరి గేమ్ చేంజర్ అనే డిజాస్టర్ ఆయన తీశారు. ఓకేనా, అది అంటే ఒక ప్రపోజల్ మేకర్ లాగా ఒక శంకర్ గారు నమ్మి అట్లా వెళ్ళారు కాబట్టి అది అయ్యింది. ఓకే సార్. సో వాళ్ళు అక్కడ 2. సరే, సురేష్ బాబు అంటే ఇది. సునీల్ నారాయణ గారు కూడా ఇప్పుడు కుబేరా అని సినిమా చేస్తున్నారు ధనుష్ని పెట్టి. సరే, ఆయన కూడా నాతో అమ్మో ఏంటో ఒక హీరో ఇంతమంది స్టాఫ్ని తీసుకుని వస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఇవాళ బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్స్ రిలీజ్ ప్రాఫిట్ లో ఉంటున్నారు. అవును సార్, 100%. మిగిలిన సినిమాలో ఎందుకు ప్రాఫిట్ లో ఉంటున్నారు? ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతుంటే ఎంత టెన్షన్లు వస్తున్నాయి ఏంటి. మీకు టాప్ స్టార్ సినిమాలు కూడా చాలా బేభత్సంగా ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏంటంటే 5 కాసేపు ప్రొడ్యూసర్స్ అనే యాంగిల్ కాసేపు పక్కన పెట్టండి. అవును సార్, వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేరులో ఏషియన్ సునీల్ నారాయణ గారు ఒక ఎగ్జిబిటర్ గా, ఒక డిస్ట్రిబ్యూటర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన ప్రొడ్యూసర్ గా కుబేరా సినిమా చేస్తున్నారు. ఇంకా సినిమాలు ఏదో ప్రపోజల్స్ ఆయన ఉండారు. సురేష్ బాబు అయితే దాదాపు ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసింగ్ ఆపారు. ఆయన కూడా ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఉన్నారు. 2 దిల్ రాజు గారు సినిమా పరంగా చూసుకుంటే మొన్న ఈ 2 అయిపోయింది. రెండిట్లో ఒకటి డిజాస్టర్, ఒకటి అతిపెద్ద సూపర్ హిట్. సరే, ఇంకోటి ఏదో విజయ్ దేవరకొండ గారిది ఏదో ఉంది. వాళ్ళు కూడా సిరీష్ వీళ్ళు చూసుకుంటే ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఒక 5 2 గ్రూపులు అయ్యారని చెప్పండి. ఒక డిస్ట్రిబ్యూటర్ లో, ఒక సినిమా ఫీల్డ్ లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో అండ్ 24 క్రాఫ్ట్స్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇది ఇండస్ట్రీ, ఇది పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఎవడో టాప్ ప్రొడ్యూసరు, ఎవడో చిన్న ప్రొడ్యూసరు నిర్వచనం చెప్పే పరిస్థితి లేదు. ఒకప్పుడు పద్మాలయ స్టూడియోస్ అంటే భారతదేశం మొత్తం హిందీ సినిమాల కానించి చాలా గొప్పగా తీసే పరిస్థితి ఉండేది. ఏది ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అంటే అటు ప్రేమ ఖైదీ ఇక్కడ తెలుగులో తీశారు, హిందీలో ప్రేమ ఖైదీ చేశారు, తెలుగు హిందీ అట్లా చూసుకుంటే చాలా ఈవెన్ చంటిగారు చూసుకున్న, అన్నారు చూసుకున్నట్ట చూసుకుంటే వాళ్ళు. అలాగే రామకృష్ణ స్టూడియోస్ చూస్తుంటే ఒకప్పుడు కంటిన్యూ ఉండేవి. ఎందుకు అంటే దే ఆర్ ద మేకర్స్. వాళ్ళు ఉన్న సిస్టంలో విపరీతమైన రెమ్యునరేషన్లో విపరీతమైన, అంటే ఓ హీరో దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పేయటం, ఆ హీరోనేమో పలానా డైరెక్టర్ని పెట్టమంటాం, ఆ డైరెక్టర్ని పెట్టేసి ఇట్లా చేసుకునే
జోనర్ ఆఫ్ ది ఫిల్మ్స్ చేసుకుంటున్న ఈ పరిస్థితిలో రియల్ మేకర్స్ మనం తీయటానికి వస్తే వాళ్ళు ప్లస్ ఏంటంటే ఒక రియల్ మేకర్ అంటే వాళ్ళని జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే యజమాని. ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గరికి అశ్విని దత్ గారు వెళ్ళేసి సార్ నేను మీ ఫ్యాన్ సార్, నేను మీతో సినిమా చేయాలని అని అంటే, బాబా అట్ట అనకూడదమ్మా, ఆటోగ్రాఫ్ అంటారు, ఆటోగ్రాఫ్ సంతకం అంటే, లేదు సార్ ఆటోగ్రాఫ్ నాకు తెలుసు సార్, నాకు డేట్సే కావాలి అని అంటే, దాని తదనంతరం దత్తు గారు ప్రొడ్యూసర్ అయ్యి రామారావు హీరో అయితే దత్తు గారు ఇస్తే రామారావు లేచి నిలబడి దండం పెట్టారు. దండం పెడితే ఏంటి దండం పెట్టారంటే, సార్ మీరు యజమాని సార్, మేము పని వాళ్ళం, మీరు డబ్బులు ఇచ్చారు మేము, అది రామారావు ఆ సంస్కారం. అది నా కృష్ణరాజు గారు చెప్పాడు. కృష్ణరాజు గారు ఏం చెప్పాడంటే, అసలు యజమాని అని అంటే అర్థం రామారావు ఇచ్చే రెస్పెక్ట్, అప్పట్లో మేము ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ మూలంగా మేము బతుకుతున్నాం. మామూలుగా కృష్ణరాజు గారు నుండి ఒకసారి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏదో వచ్చాడంటే, వాళ్ళ ఫాదర్ని రేపు గెటప్ ఉంది రమ్మని చెప్పన్నారంట. సరే కృష్ణరాజు గారు అన్నారంట, సార్ మా ఫాదర్ సినిమా వాడు అంటే ఇష్టం ఉండదు సార్, నేను కూడా సినిమా వాడిగా రావటం ఇష్టం లేదు సార్, మేము చెప్పామని చెప్పు, పిలువ రేపు అన్నారు. వెళితే సరే ఆయన వచ్చాయంట, వస్తే మీరు కూర్చోండి రాజు గారు అని. సరే అదేంటి సార్ మీరు కూర్చోండి, మీరు పుట్టుకతో రాజులు, రాజ్యాలు ఉన్నాళ్ళు, మీరు పుట్టుకతోనే మీరు గొప్పవారు, మేమేంది భృతి కోసం పని చేసుకునే వాళ్ళం, పని వాళ్ళం, మాదేనా అదే కాదు సార్, నేను ఒక జిల్లాకి ఏమన్నా ఫేమస్, ఇంకోటి ఫేమస్, మీరేంటి సార్ దేశం ప్రపంచానికి ఫేమస్ సార్ అంటే, ఊరుకోండి ఏం మాట్లాడుతున్నారు, యజమానులు ఇచ్చే రెమ్యునరేషన్తో మేము బ్రతుకుతున్నాం, మా కుటుంబాలను బ్రతికించుకుంటున్నాం, గ్రేట్ వర్డ్, అట్లాంటిది మేము ఏంటి మీరేంటంటే, లేదు సార్ అయితే ఇద్దరు ఒకటేసారి కూర్చున్నాం, ఇద్దరు ఒకటేసారి కూర్చున్నారు. కూర్చుని రామారావు ఇంటికాడి నుంచి వచ్చిన ఫలహారాలు ఆయనకి పెట్టి ఇది చేస్తే అప్పటి నుంచి కృష్ణరాజు గారి ఫాదర్కి సినిమా ఫీల్డ్ అంటే ఒక రెస్పెక్ట్ వచ్చింది. సో అది కృష్ణరాజు గారి నాకు పర్సనల్గా చెప్పారు. సో ఇది ఇలాంటి సంస్కారం సంస్కృతి ఇప్పుడు ఎక్కడ ఉంది, అది ఎప్పుడు వస్తుంది, అది వచ్చిన రోజున అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరం కూడా ఆలోచించుకొని, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అందరం కూడా పర్ఫెక్ట్గా ఆలోచించుకొని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ పరంగా కూడా లొకేషన్లు, ఇప్పుడు తెలంగాణలో కొంచెం లొకేషన్లు బాగా కాస్ట్లీగా ఉంటాయి, ఆంధ్రాలో లొకేషన్స్ ఫ్రీ ఉన్నాయి. అలాగే సబ్సిడీ ల్యాంగులు, ఒకప్పుడు సబ్సిడీ ల్యాంగులు ఉండేది, ఇప్పుడు ఆ సబ్సిడీలు పోయినాయి. సో అట్టా మనం కూడా చేసుకుని అన్ని కరెక్షన్లు చేసుకుని ప్రభుత్వం నుంచి మనకేం కావాలి, ఓకే మనం అలాగే డిస్ట్రిబ్యూటర్ ఏంటి, ఎగ్జిబిటర్ ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది ఒక కామన్గా అన్నీ కరెక్ట్గా కూర్చొని కరెక్షన్ వస్తే పరిశ్రమ బాగుంటుంది. లేకపోతే ఇక ఎవరికి వారే యమునా తీరే అంటే ఇది పరిస్థితి.